మనం చదువుకునే వాక్య భాగం ఏంటంటే ఆదికాండము 22వ అధ్యాయం చదువుకున్నాం. అబ్రహాము కూడా దేవునికి లోబడి దేవుని చిత్తం చేసి, దేవుడు ఎక్కడి నుంచి లేవమంటే అక్కడి నుంచి లేచి, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిన అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 22వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామాన్ని పిలువగా అతడి చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇసాకుని తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక్కదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము 12వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఆయనతో మాట్లాడు, నేను చూపించే దేశానికి వెళ్ళు, నీ జనుల దగ్గర నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి దగ్గర నుంచి నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పిన వెంటనే దేవునికి ఎదురు చెప్పుకోకుండా దేవుడు ఏం చూపించబోతున్నాడని తండ్రికి ఒక మాట చెప్పి ఆ దేశం నుంచి, ప్రాంతాన్ని నుంచి, బంధువుల నుంచి ఆయన బయటకు వచ్చేసారు. దేవుని మాట ప్రకారంగా బయటకు వచ్చేసిన తర్వాత మరల ఇక్కడ దేవుడు తర్వాత తన కుమారుని ఇచ్చాడు, వాగ్దానం చేశారు. కొంత లేట్ అయ్యింది. అక్కడక్కడ 18వ అధ్యాయంలో దేవుడు దర్శించాడు, నీకు ఇస్తానని చెప్పాడు. తర్వాత ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇక్కడ మరలా దేవుడు ఏం చేశాడంటే మరొకసారి అబ్రహాం దర్శించి ఏమంటున్నాడంటే, ఆ సంగతులైన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించాను. చూసారా, అబ్రహాం దేవుడు ఏం చేశాడంటే పరిశోధించాడు. ఈ దినాల్లో దేవుడు నిన్ను నన్ను కాడ పరిశోధించబోతున్నాడు. చూసారా, అందుకే కీర్తనల గ్రంథంలో కాడ ఉంది, దావీదు మహారాజు కాడ ఆయన ప్రార్థన చేసుకుంటాడు. ఏమని ప్రార్థన చేసుకుంటాడు? దేవా నన్ను పరిశోధించు. చూసారా, పరిశోధన. ఈ దినాల్లో మనకేమి లేదంటే పరిశోధన లేదు. కానీ దేవుడు అబ్రహాముని ఏం చేస్తాడంటే పరిశోధిస్తున్నాడు. ఇతను ఎంతవరకు నాలో నిలబడతాడు, ఎంతవరకు నా మాట వింటాడు, ఎంతవరకు నా చిత్తం జరిగిస్తాడు. ఇప్పటి వరకు దేశం నుంచి రమ్మంటే వచ్చాడు, బంధువుల దగ్గర నుంచి రమ్మంటే వచ్చాడు, తర్వాత కుమారుని ఇస్తానని లేట్ చేసిన ఓర్చుకుని ప్రార్థన చేసుకుని కనిపెట్టాడు. కానీ ఇప్పుడు తనకు ఇచ్చిన కుమారు విషయంలో మరొకసారి అడుగుదాం, అసలు అతను ఏమంటాడో అని దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని పరిశోధించాడంట. పరిశోధించి ఏమన్నాడు? ఆయన అబ్రహామా అని పిలువగా, ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. ఎవరిని? అబ్రహాము. చూడండి, ఎవరిని పిలిచాడు? దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఒక తండ్రి కుమారుణ్ణి రే బాబు అని పిలిచినట్లుగా ఇట్లా దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము తన స్నేహితుడు కాబట్టి, తను ఏర్పాటు చేసుకున్న బిడ్డ కాబట్టి ఆయనతో ఏమంటున్నాడంటే అబ్రహామా అని పిలవగా వెంటనే, కొంతమంది పిలిస్తే సమాధానం చెప్పరు, పిలిచినప్పుడుకో మాట్లాడతారు, పిలిచినప్పుడుకో సమాధానం ఇస్తారు. కానీ దేవుడు ఎప్పుడైతే పిలిచాడో అప్పుడే వెంటనే ఏం చేశాడు? ఆయన చిత్తం ప్రభు అన్నాడు. ఏమన్నాడు అక్కడ? చిత్తం ప్రభువా నేను. దేవుడు పిలిచిన వెంటనే తిరిగి సమాధానం చెప్పి తిరిగి మాట్లాడాడు. చూస్తారా, మనం దేవుడు ఏదన్నా చెప్తే అది చేయడానికి మనం చాలా భయపడిపోతాం. కానీ ఇక్కడ అబ్రహాము ఏమో దేవుడేం చెప్పబోతున్నాడో, ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఆయన, ఎన్నో దేవుని చిత్తం చేయడానికి ముందుకొచ్చిన తర్వాత ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందుల ప్రయాణాలు. కానీ ఇక్కడ దేవుడు మరలా ఆయన పరిశోధించి మాట్లాడి ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి నీకొక్కడైన కుమారు, అప్పుడు ఆయన నీకొక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతం ఒక్కదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఎలాంటి మాట ఇది? చాలాసార్లు వాక్యం విన్నాం కదా మనం, ఇది తర్వాత మనం చదువుకుంటాం మన అనుభవంలో. కానీ ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడిన మాట ఎంత కఠినమైన మాట, ఎంత కష్టమైన మాట. దేవుని చిత్తం
చేస్తానని చెప్పిన వాళ్ళకి దేవుడు ఏమైనా చెప్తే అది చేయడం నిజంగా మనుషులవేనా మనకి కష్టమే కానీ దేవుళ్ళో ముందుకు నడిచే వ్యక్తికి అది కష్టం కానే. ఎందుకని దేవుడు అబ్రహాముని ఏమన్నాడంటే ఇతడు నా స్నేహితుడు అన్నాడు. స్నేహితుడు అంటే స్నేహితుడు చెప్పింది చేస్తాడు, చూసారా? అందుకని ఆయనతో మరొక మాట ఏమని మాట్లాడుతున్నాడంటే నీకు ఇచ్చాను కదా ఒక కుమారుని, ఆ ఒక కుమారుని నువ్వేం చేయాలంటే నేను చూపించే పర్వతమునకు వెళ్ళి అక్కడ అతన్ని ఏం చేయాలి, నువ్వు దహన బలిగా అతన్ని మరి అర్పించాలయ్యా అన్నాడు. అప్పుడు వెంటనే మరి ఎంత కన్నీరు కార్చారో ఎంత ప్రార్థన చేసాడో కానీ వెంటనే బయలుదేరాడంట. దేని చేయడానికి? దేవుని చిత్తం చేయడానికి. ఆయనలో ఒక నిరీక్షణ ఉంది, ఆయనలో ఒక విశ్వాసం ఉంది, ఆయనలో కనిపెట్టే అనుభవం ఉంది, ఓర్చుకునే అనుభవం కాడ ఆయనకి. కొంత ఆలస్యమైన దేవుడు చేశాడు ఈ కార్యము. ఒక పొరపాటు పడిపోయినా మరి ఏం చేసినా దేవుడి దగ్గర మరలా ఆయన సరి చేసుకున్న తర్వాత మరలా అక్కడ అబ్రహాము ఎప్పుడైతే దేవుడు చెప్పగానే ఆయన ఏం చేశాడంటే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకుని అంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను. అబ్బా ఎంత సిద్ధపాటు! దేవుడు చెప్పింది చెప్పినట్టుగా భక్తుడు చేసి. కానీ ఈ దినాల్లో దేవుడు అలా అడగట్ల మనల్ని. ఏమడుగుతున్నాడు? అబ్రహాం చేసేసాడు తన కుమారుడి విషయంలో. దేవుడు అడగగానే ఈయటానికి వెళ్ళాడు. వీటానికి వెళ్ళాడు, దేవుడు చెప్పినట్లుగా ఆయన చేశాడు. కానీ ఈ దినాల్లో దేవుడు అడిగింది ఏంటంటే మన హృదయాన్ని అడుగుతున్నాడు, మన మనసును అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు ఆయన? హృదయమే ఇవ్వలేకపోతున్నాం, ఇంక బిడ్డలు ఏమిస్తాం? చూడండి, దేవుని పనికి బిడ్డల్ని ఇవ్వాలంటే ఇవ్వలేము, లేక దేవుని పని ఏమన్నా చేయాలంటే చేయలేము. హృదయాన్ని దేవుడు ఏమంటున్నాడంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. దాన్ని బాగు చేయాలంటే అది ఎవరి వల్ల అవుతుంది? చూడండి, శరీర సంబంధమైన వ్యాధులు బలహీనతలు ఘోరమైనప్పటికైనా సరే ఒకళ్ళు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు బాగు చేస్తున్నాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కాడ బాగు చేస్తున్నాడు. కొన్నేయో ఫెయిల్ అయిపోతున్నాయి కానీ చాలా వరకు దేవుడే, డాక్టర్లైనా దేవుడైనా ఏం చేస్తున్నాడు? బాగు చేస్తాడు. కానీ హృదయాన్ని బాగు చేసే డాక్టర్లు ఈ లోకంలో లేనే. ఎవరో హృదయాన్ని బాగు చేసేది దేవుడు ఒక్కడే. ఆయనకి మనం ఏమి ఇవ్వాలి? ఆయన నీ హృదయాన్ని నా హృదయాన్ని ఆయన పరిశోధిస్తున్నాడు. పరిశోధించి ఆయన అడిగింది ఏంటంటే నీ హృదయం నాకు ఇయ్యి అంటున్నాడు. చూసారా? యేసు ప్రభువు వారు ఆ గుమ్మం కాడ నిలబడి ఆ డోర్లు వేయబడినప్పుడు ఆయన వచ్చి తలుపు తడితే మనం ఏం చేయాలి? తలుపు తీయాలి. ఆయన తట్టి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తలుపు తీస్తే దానివల్ల ప్రయోజనం లేనే. చూసారా? అందుకే పరమగీతాల్లో రాయబడి ఏమని అంటది అక్కడ 3వ అధ్యాయం అనుకోండి, ఏమని రాయబడి అంటే నీ పెందల కాడే లేచి నీ సంత వీధుల్లోనూ రాజవీధుల్లోనూ ఎదుగుతాను, మరి నా ప్రియుడు నాకు కనబడ. చూడండి అక్కడ ఒకసారి చూడండి, ఆ వాక్యం చూద్దాం. పరమగీతాల్లో 3వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి. చాలు ఇక్కడ ఏమని రాయబడిందంటే దేవుణ్ణి ఎలా ఎదకాలో, దేవుణ్ణి వెదికే విధానం ఏంటో. ఎలా ఎదుకుతున్నారు దేవుణ్ణి? నేను పరుండి ఉండి నా ప్రాణప్రియుణ్ణి నేను వెదకేదని. ఎలా అంట? నేను పండుకొని నా ప్రాణప్రియుని వెదికాను కానీ ఆయన నాకు కనబడనే. నేను లేచి మరి తర్వాత పట్టణం వెంబడి వెళ్ళి ఎదుగుతా, సంత వీధుల్లో ఎదుగు, రాజమార్గాలు ఎక్కడ ఎదికినా నా ప్రాణప్రియుడు నాకు ఎదురు కనబడినే.
నేను కొంత దూరం వెళ్ళి వారిని విడిచి, కావలి వారిని, ఎవరినంట? కావలి వారిని విడిచి కొంచెం దూరం వెళ్ళగానే ఏమయ్యాడైనా? ఎదురుపడ్డాడు. చూసారా? ఇడవలసిన కొన్ని ఉంటాయి మన బ్రతుకులో, సరి చేసుకోవాల్సిన కొన్ని ఉంటాయి, ఒప్పుకోవాల్సిన కొన్ని ఉంటాయి. దేవునికి మనకి విరోధమైన ఆటంకాలు ఎన్నో మన మధ్య ఉన్నాయి. కాబట్టి వాటిని మనం విడిచిపెట్టినప్పుడు మన ప్రాణప్రియుడు మనకేమవుతాడంట? దొరుకుతాడంట. చూసారా? అట్లా ఇక్కడ అబ్రహాము తన స్నేహితుడు అబ్రహాము దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము దేవుని మాట చేయటానికి ఎంతగా ఇష్టపడ్డాడంటే మనం చెప్పలేమన్నమాట. చూసారా? తను ప్రేమించిన తన కుమారుని ఏం చేశాడు ఆయన? దేవుడు చెప్పినట్లుగా అక్కడ తీసుకువెళ్ళి అక్కడ పనివారిని తీసుకున్నాడు. ఎంతమందిని తీసుకున్నాడు? ఇద్దరు పనివారిని తన కుమారుడు ఇస్సాకుని ఎంటబెట్టుకుని దహన బలి కొరకాడు. ఏం కావాలి? కట్టెలు కావాలి. తర్వాత నిప్పుని కాడ చేత పట్టుకుని ఆయన 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండు, ఆ చోటు దగ్గరికి వెళ్ళిన తర్వాత అబ్రహాము పనివారితో ఏమని మాట్లాడుతున్నాడంటే, అబ్బాయి మీరు ఇక్కడే ఉండండి, మేము ఇంక వెళ్ళవలసిన చోటు ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన చెప్పిన మాట చదువుదు. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండు, నేనును నా చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. చూసారా? ఆ ప్రాంతానికి వెళ్ళమన్నది ఎంతమందినంటే, అబ్రహాముతో దేవుడు చెప్పి నీకొక్కడైన కుమారుని తీసుకొని నేను చెప్పిన పర్వతం మీదకి వెళ్ళి అతన్ని నాకు దహన బలిగా అర్పించాలని చెప్పి వెళ్ళటానికి బయలుదేరేటప్పుడు పనివారిని ఇద్దరిని తీసుకువెళ్ళాడు. కానీ ఆ ప్రాంతానికి, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ నిలబడి చుట్టూ చూసి తన పనివారితో అంటున్నాడు, ఈ గాడిదను పుచ్చుకొని మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు అక్కడికి వెళ్ళాలి, ఇంకెళ్ళవలసిన చోటు మాకుంది, మేము అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి. దేనికి వెళ్తున్నారు వాళ్ళు? దేవుడు ఏం చెప్పాడు? నీ కుమారుడిని నాకు బలి ఇమ్మన్నాడు. కానీ ఇక్కడ అబ్రహాం ఏమంటున్నాడు? దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదను అనలా. ఏమన్నాడు ఆయన? వచ్చేదేమో అంటున్నాడు. చూడండి, విశ్వాసము మరి నిరీక్షింపబడే వాటి యొక్క మరి అదృశ్యమైనవి ఉన్నవనుట కంట రుజువైంది. ఈ వాక్యం నిజంగా ఆయన విశ్వాసం చూడండి. దేవుడు ఆయనకి ఏమని మాట్లాడాడు? నీ కుమారుని తీసుకెళ్ళి దహన బలిగా నాకు ఇయ్య అంటే, ఇక్కడ పనివారితో అబ్రహాం చెప్పిన మాట ఏంటంటే, దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇసాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, అక్కడి వరకు పనివారున్నంతసేపు ఆయనకి ఏం ఆలోచన రాలా. పనివారున్నంతసేపు ఏం రాలేదు? అందరూ మాట్లాడాలి. మాట్లాడితే ఏముంటది? ఇద్దరం ముగ్గురం కలిసి మాట్లాడుకుంటే ఏం రాదు చెప్పండి? మాట్లాడితే మనకేమవుతుందంటే కొంచెం మనలో ఉన్న ఆ మగ తిడిలిపోదు. మాట్లాడకపోతే ఏమవుతుంది? మౌనంగా కూర్చుంటే ఎవరికైనా ఏమొచ్చుద్ది? నిద్ర. పని చేసినంతసేపు మనకి ఎవరికి రాదు. పని చేయకోకుండా అట్ట కాసేపు 5 నిమిషాలు కూర్చున్నాం అనుకోండి, ఏమొచ్చి పడుతుంది? ఇప్పుడు దాకా కష్టపడ్డావు కదా పిచ్చిదానా, ఇప్పుడైనా నిద్రపోవా అని ఏం చేస్తుందంట? కళ్ళుకి రెప్పలుగా చెప్పుద్దంట, వాలు 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 అంటది. కానీ వాలవకుండా ఉండాలని ఎంతో ట్రై చేస్తాం, కానీ అది ఊరుకుంటుందా? టక్కన పడేసింది. పడేగానే ఏమొచ్చుద్ది మనకి? అతుకుపోతాయి చక్కగా. అతుకుపోగానే మనకేమొచ్చుద్ది? ఏమవుతాం? ఆ నిద్రలో అంటాం కదా, మంచి నిద్ర పట్టుద్ది ఆ టైంలో. కానీ అంత నిద్ర పట్టినప్పుడు ఎవరైనా వచ్చి అమ్మా ఏంటి అట్లా నిద్రపోతున్నావంటే, నిద్రపోతున్నానా అంటామా? నేను అక్కడ నిద్రపోయాను, ఇప్పుడే కూర్చున్నాను. ఇంత కష్టపడి పనిచేసి వచ్చి కూర్చుంటే నీకు ఎట్ట కనపడుతున్నా? నేను నిద్రపోయేదానిలా కనపడుతున్నానని మరలా తిరిగి పాపం ఆయన ప్రేమించి మనం మేలుకొల్పినందుకు ఆయన ఏం చేస్తాం? మనం కేకలేదు. చూసారా?
మనం కష్టపడ్డాం మంచిదే, కష్టపడాలి, దేవుడు మనకు అది పెట్టాడు, కష్టపడమని చెప్పాడు, కష్టపడుతున్నాం. కానీ కష్టానికి శరీరం ఏమవుతుందంటే అలసిపోతాం. అలసిపోయినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? మనం వెళ్ళక్కడ ఉంటే అలసిపోతే కాసేపు రెస్ట్ తీసుకుని పడుకోవాలి. కానీ దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత నేను నడిచి వచ్చాను కాబట్టి అని, లేకపోతే ఇక్కడ కుర్చీలో కూర్చుని, లేకపోతే ఫ్యాన్ కింద కూర్చుని నాకు అలసట వస్తుంది, నిద్ర వస్తుందని దానికి కొంచెం అవకాశం ఇస్తే ఈ అరగంట చెప్పబడిన మాటలు ఏది మన హృదయంలో ఉండదు. చూసారా? అందుకని హృదయంలోకి రావాలి మాట. లూదియాకి ఎక్కడొచ్చింది? హృదయంలోకి వచ్చింది. ఆ హృదయంలో ఉండబట్టే తన ఇంటి వారిని రక్షించుకుంది, తన సేవకుని ఇంటికి తీసుకెళ్ళింది. అయ్యా, మేము నిజంగా రక్షించబడేవారు నమ్మితే ఈరోజు మా ఇంట్లో మీరు ఆతిథ్యం తీసుకోమని బలవంతం చేసింది. చూసారా? వాక్యం మనం శ్రద్ధగా వినాలి. మరి వాళ్ళు 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 అన్న దానికి వాళ్ళకుండా ఉండటానికి మనం ఏం చేయాలి? ఒకటే చేయాలి. ఒకసారి చెప్పానే, ఒకసారి చాలాసార్లు చెప్పాను. మా బాబాయ్ నిద్ర వస్తే ఏం చేసేవాడు? ఏం చెప్పాను? ఆయన లేడు, చనిపోయాడు. కానీ ఆయన చేసిన పని ఉంది. ఏం చేశాడు? పెద్దగా అరిచేవాడు. మందిరంలో ఉండే వాళ్ళందరూ భయపడంత అరుపడిసేవాడు. అసలు ఏం కారణం లేదు, ఎవరు ఏం అలర్ట్ చేయలే. కానీ పెద్దగా ఎందుకని? ఆయనకు నిద్ర వచ్చిన సంగతి ఎవరికి తెలియదు. ఆయన నిద్ర వస్తే ఆ నిద్రను బాగా పోస్ అవుతాను అనేవాడు. నిద్రపోవడం కాదు, పెద్దగా నేను చెప్పించాల్సినది అంత. అక్కడ ఉండే వాళ్ళందరికీ ఏమొచ్చేది? నిజంగా సైతాన్ వచ్చేసిందేమో, గద్దెత్తున్నాడేమోనని భయపడేవాడు. అప్పుడు అందరిలో ఉన్న కునుకుపాట్లు కూడా ఏమయ్యాయి? ఆయన నిద్ర ఏమో కానీ అందరికి వచ్చి నిద్రపోయేది. కానీ ఏమొచ్చుద్ది నిద్రపోతే? సైతాన్ వచ్చుద్ది. ఆయన ఏమనుకున్నాడు? నా నిద్ర సైతాన్ ద్వారా వస్తుందని గ్రహించాడు కాబట్టి ఆ నిద్రని అంటే గద్దించుకున్నాడు. కాబట్టి ఆయన నిద్ర పోయింది, పక్కవారి నిద్ర కాడ. కాబట్టి నిద్ర చాలా ప్రమాదకరమైనది. దేవుని మాటలు అనుకోకుండా చేసేది నిద్ర. ఆ మాటలు మన హృదయంలోకి రాకుండా చేసేది నిద్ర. అందుకనే లూదియా ఆ రోజుల్లో ఆ మగత కాడ లేకోకుండా శ్రద్ధగా దేవుని వాక్యం ఉంది కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈ పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది స్త్రీల గురించి రాయబడి ఉందంటే వాళ్ళు దేవునికి విధేయత చూపించిన వారు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో వారి గురించి రాయబడింది. అలాగే మరి అబ్రహాం విషయంలో మనం వింటున్నాం. నిజంగా చెప్పాలంటే ఇది ఒక చరిత్ర, మనం కథలాగా చెప్పుకోవచ్చు. మరి అందరికీ కొంచెం అనుకూలంగా వినేటట్టుగా మనం మరి చెప్పుకుంటే, కథ చెప్పుకుంటే ఎవరికైనా నిద్ర వచ్చుద్దా? రాదు. కానీ మీకేమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోండి. ఒప్పుకుంటే ధన్యులు. అతిక్రమలు ఒప్పుకున్నవాడు కనికరించబడతాడు. ఒప్పుకోకుండా దాచిపెడితే మనం కనికరం పొందలేం. కాబట్టి ఒప్పుకోవాలి మనం చేసిన తప్పుని. తప్పు ఎక్కడో చేయట్లే. ఎక్కడ చేస్తున్నాం? ఇప్పుడు ఇక్కడే చేస్తాం. తప్పులు ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏదేదో తప్పు చేయక్కర్లేదు. కానీ మనం చేసే పని ఏంటి ఇలా చేయట్లేదు అన్నదే తప్పు. కాబట్టి ఇయే చిన్న చిన్న పొరపాట్లు మన హృదయాన్ని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తాం. చూడండి, ఇక్కడ అబ్రహాము దేవుని నిజంగా తన కుమారుని తీసుకెళ్ళాడంటే మనం ఆలోచించాలి. మరి ఆ త్యాగం ఎవరేం చేయగలుగుతారంటే ఎవరు చేయలేరు. ఇక్కడ అబ్రహాం ఏం చేశాడంటే తన కుమారుని తీసుకుని వెళ్ళి అక్కడ వెళుతున్నప్పుడు కుమారుడు తండ్రితో ఏమని మాట్లాడుతున్నాడు? ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని అందుకు అతడు ఏమి నా కుమారుడా నేను. కుమారుడికి తెలవకపోవచ్చు కానీ తండ్రికి తెలుసు. అయినా సరే తండ్రి ఏమన్నాడంటే నా కుమారుడు ఏదన్నప్పుడు అడగబోతున్నాడని చక్కగా ఆయన మాట్లాడుతాడు. ఏమి నా కుమారుడు అని. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవే గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది? ఏం చెప్పగలుగుతాడు? ఆ ప్రశ్న కుమారుడు వేస్తే ఏం చెప్పగలుగుతాడు తండ్రి? చూడండి ఎంత ప్రశ్న వేసాడు, అడుగుతాడో. మరి ఇంత ప్రశ్న ఆయనకు వస్తుందో రాదో మరి ఆయన అనుకున్నాడో లేదో కానీ ఖచ్చితంగా ఇస్సాక్కి ఆ ప్రశ్న వచ్చింది. ఆయన అడిగాడు. అయితే ఆయన అన్న మాట ఏంటంటే ఏమని మాట్లాడాడు అక్కడ ఆయన? మరి అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకున్నానని చెప్పాను. చూస్తారా ఏమని చెప్పాడు ఇక్కడ? కుమారుడు అడిగిన దానికి అయ్యా దేవుడు నాకు రాత్రి దర్శనం వచ్చింది, నిన్నే తీసుకెళ్ళి దహన బలికి ఇమ్మన్నాడు, అందుకే పనివారిని అక్కడ పెట్టాను రా పిచ్చోడా, ఇప్పుడు నేను తీసుకెళ్ళి దేవుడికి నేను అర్పించాతానంటే పారిపోయాము కదా. దేవుడు నిజంగా ఎంత జ్ఞానం ఇచ్చాడు. ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కానీ
మరి ఆయన ఎలా చెప్పాడు చూడండి. ఎవరు చూసుకుంటాడు? దేవుడే చూసుకుంటాడు. దేన్ని? గొర్రె పిల్లను. నువ్వు అడిగావు కదా, గొర్రె పిల్ల ఏదని అడిగావు కదా, అది దేవుడే చూసుకుంటాడు. నాకు తెలియదు ఆ విషయం. ఆయన వెళ్ళమన్నాడు, నేను వెళ్తున్నాను. ఆ గొర్రె పిల్లని ఆయనే సిద్ధపరచుకుంటాడని కుమారుడికి చెప్తే కుమారుడు కాడ ధైర్యంతో తండ్రితో నడిచాడు. చూసారు, కట్లు తల మీద పెట్టాడు, నిప్పేమో తండ్రి పట్టుకున్నాడు, ఇద్దరు బయలుదేరి వెళ్తున్నాడు. అన్నీ ఉన్నాయి. కానీ ఏం కావాలి? ఒక దైవజనుడు చెప్తున్నాడు, అన్నీ వండి అంట కానీ ఇంట్లో కటకటగా ఉన్నాడు. చాలా కాలం విన్నాం వాక్యం మీద, కానీ అర్థం కాదు. అన్నీ ఉన్నాయి. మా చిన్నబాబు అయితే నవ్వుతూ ఉన్నాడు, అమ్మ అన్నీ వండి అంట కటకట అంటే, అవును నాన్న, పొయ్యిలో పొలం ఉన్నాయి, వండుకోవడానికి పాత్రలు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, దాంట్లోకి ఏం కావాలి? బియ్యం కావాలి కదా. ఆయన పరిస్థితి అది, సేవకుని పరిస్థితి. వండుకోవడానికి ఏమి లేదు ఆయనకి, మరి రైస్ లేవు, అన్నీ ఉన్నాయి. కావాల్సిన ఇప్పుడు స్టవ్ ఈ రోజు వచ్చింది మన గ్యాస్, ఆ రోజుల్లో కట్టెలు ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి. కానీ పొయ్యి మీదకి ఏముందంట? కటకట. ఆ దైవజనుడి కాడ లేడు, చంపేశారు ఆయన. చూసారా, అన్నీ ఉన్నాయి కటకట. ఒకసారి ఎక్కడికో వెళితే మీటింగులకి ఆ టీ పాత్రలో టీ పెట్టి ఆయనకి ఉదయం మొదలుకొని సాయంకాలం టీ ఇస్తానే ఉండారంట అయ్యారు. ఎలా ఉంటుంది? అదే టీ అదే టీ అదే టీ పెడితే ఆయన చెప్పారు ఎలా ఉంటుంది అది. మనం ఒకసారి పెట్టుకుని రెండోసారి అట్లా వెచ్చ పెట్టుకోవాలంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా. నల్లగా ఉందంట. ఏముంది? మరలి 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 దాంట్లో రసం అంతా వచ్చేసి నల్లగా ఉంటే, అయినా సరే దేవుని సేవకుని ముందు ఏది పెడితే ఆ దినాల్లో తాగేపోదు. అలా నాకు అది ఇచ్చారు, అది నేను తాగాను. కానీ దేవుడు అలా నన్ను పిలిచి సేవకు వాడుకుంటున్న దినాల్లో నా పరిస్థితి అది అని ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆయన చూడటానికి బందరు వెళ్ళే మేము పిల్లల్ని వేసుకుని, ఎక్కడన్నా కొత్త సేవకుడు వస్తున్నాడంటే ఈ పిల్లల్ని వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం అయ్యగారు. ఎందుకని? ఆయన మాటలు వినాలి. ఆయన నక్సలైట్లు తిరిగిన వ్యక్తి, దేవుడు ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన రక్షించి సేవకుడికి ఏర్పాటు చేసుకున్నాక బందరు పిలిచారు ఆయన. మేము ఆయన చూడటానికి పిల్లల్ని తీసుకుని ఒక నైట్ పూట వెళ్ళిపోయి, మరి ఒక తెలిసిన సహోదరి కొడుకుని తెల్లారు ఉదయం వస్తే ఆయన రాత్రి వెళ్ళిపోయాడంటే మీకు తెల్లారొస్తే ఆయన ఎక్కడ దొరుకుతాడు అన్నారు. మేము ఎంత కష్టపడి వెళ్ళినా ఆయన చూడాల. తర్వాత అయ్యగారు క్యాసెట్లు కొనుక్కొస్తే ఆ క్యాసెట్లు పెట్టుకుని విన్నాం. చూడండి. కాబట్టి ఒక్కోసారి ఎందుకు ఇక్కడ ఏమన్నాయి? కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ ఏం లేదు. దహన బలి గొర్రె పిల్ల లేదంటే, అయ్యా దేవుడే చూసుకుంటాడయ్యా, అది నా పని కాదు, దేవుడు చూసుకునే పని అని కుమారుడికి చెప్తే, కుమారుడు తండ్రి ఇద్దరు కలిసి బయలుదేరి వెళుతున్న సమయంలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు చెప్పింది నిప్పులను కట్టెలు ఉన్నవి కానీ దహన బలి గొర్రె పిల్ల ఏదని అడగగా, అబ్రహాము నా కుమారుడు దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొని, అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెను చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. గొర్రెపిల్లను చూసుకుంటాను అన్నాడుగా, తండ్రి చెప్పాడుగా. మరి ఇప్పుడు చేసే పని ఏంటి? తండ్రి తన కుమారుడిని ఏం చేస్తున్నాడు? ఆయన నీ కుమారుడే ఇమ్మని దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు చెప్పినట్టుగా ఆయన ఏం చేశాడు? కుమారుడిని తీసుకుని ఆయన కట్టేసి మరి అక్కడ బలిపీఠమును కట్టి ఆ బలిపీఠం మీద తన కుమారుని ఏం చేశాడు? ఆయన కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించాడు. ఆ పీఠం పైన కట్టెల మీద అతన్ని ఉంచేటప్పుడు తన కుమారుని వధించడక తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, చూసారా, దేవుని చిత్తం సంపూర్తిగా నెరవేర్చారు. ఎవరు? పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చింది? తన చిత్తం చేసేవారి పక్షాన ఎవరుంటారంటే తన దూతలో కావాలంటాయండి. ఎవరుంటారు? ఇప్పుడు మనం దేవుని చిత్తం చేస్తున్నాం అనుకోండి, మన పక్షాన ఎవరుంటారు? దేవుని దూతలు. ఎవరుంటారు? దేవుని చిత్తం చేయడానికి వెళ్ళాడు, దేవుని చిత్తం సంపూర్తిగా అక్కడ నెరవేర్చబోతున్నాడు. తన కుమారుని మరి అక్కడి వరకు పట్టుకుని మరి ఆయన బంధించి ఆ అక్కడ కట్టెలు చక్కగా పేర్చి దాని మీద చెయ్యి చాపి మరి కత్తి పట్టుకొనగా యెహోవా దూత
పరలోకము నుండి అబ్రహాం అని ఏం చేశాడు ఆయన? అబ్రహమా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా నేను ఏమన్నాడు అక్కడ? అబ్రహమా అని పిలిచినప్పుడు వెంటనే మరల ఇక్కడ మాట్లాడుతున్నాడు, చిత్తం ప్రభు అన్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నాడు ఆయన? ఏ పరిస్థితిలోనూ దేవునితో ఆయన మాట్లాడుతున్నాడు. నిజంగా మన కష్టమైతే మనం దేవునితో మాట్లాడలేము. దేవుడు కొంచెం మనం తక్కువ చేస్తే దేవునితో మనం మాట్లాడలేము. ఈ పూటకు మనకి ఏమి లేకపోతే దేవుడితో మనం మాట్లాడలేము. కానీ తనకొక్కడైన కుమారుని లేక కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూసి ఇచ్చిన కుమారుని మరలా దేవుడు అడిగితే దేవుడు అడిగినట్టుగా తీసుకెళ్ళి దేవుడు ఎలా చెప్పాడు అలాగూ ఆయన సిద్ధపరిచి ఆ బలిపీఠ మీద ఉంచి తన చేయి పైకెత్తి కుమారుని దేవునికి సమర్పించబోయే ముందు సమర్పించాలని ఉద్దేశం చేయి కాడ పైకెత్తేసిన తర్వాత అక్కడ దేవుడు వెంటనే పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? వెంటనే చూడండి, అబ్రహం అని తన అబ్రహం అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్య వేకము. దేవునికి మరపెట్టుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆయన తప్పించేవాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని ఏం చేస్తాను? తప్పిస్తానని. దేవుని చిత్తం చేయడానికి అబ్రహాం ముందుకు వెళ్ళిన తర్వాత తన కుమారుని దేవుడు బలి అడిగాడు. కానీ అబ్రహాం అనుకున్నాడు నా కుమారుని ఇచ్చేయమన్నాడు అనుకుని కుమారుని ఇటాకి వెళ్ళాడు. కానీ దేవుడు అక్కడ ఏం చూశాడు? అబ్రహాం హృదయాన్ని చూశాడు. ఏం చూశాడు? అక్కడ కింద రాయబడి ఉంటుంది, ఇతడు దేవునికి ఏమయ్యాడంట? భయపడినవాడు ఇందు నిమిత్తం. అక్కడ రాయబడని చూడండి, ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడమని ఇందువల్ల నాకు కనబడుచున్నదా. నేను దేవునికి భయపడే వ్యక్తి అబ్రహాము, దేవుని చిత్తం చేసేవాడే, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిన వ్యక్తి. అయినా సరే దేవుడు ఇంకొన అబ్రహాముని పరిశోధించి తన కుమారుడి విషయంలో కాడ పరిశోధించి ఆయనతో మాట్లాడినప్పుడు ఆ మాటను నెరవేర్చడానికి ఆయన ముందుకు ప్రయాణం అనేది చేసి మనం కూడా దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో ముందుకు వెళ్ళాలి, కానీ వెనక్కి వెళ్ళకూడదు. దేవుని మాట మనకు వినబడుతున్నప్పుడు దేవుని వాక్యం మీరు చదువుకుంటున్నప్పుడు ఉదయకాలం లేచి మరి దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకొని దేవుని వాక్యానికి మనం ఏం చూపించాలి? విధేయత చూపించాలి. అబ్రహాము దేవుడికి విధేయత చూపించాడు, దేవుని మాట చేయటానికి ముందుకు వెళ్ళాడు. కానీ మనము దేవుని వాక్యం వింటున్న మనము దినదినం దేవుని వాక్యం చదువుకుంటున్న మీరు దేవునికి ఏం చూపించాలి? మీరు విధేయత చూపిస్తున్నారు. విధేయత దేనికి విధేయులుగా ఉంటున్నారా? దీనులుగా ఉంటున్నారా? తగ్గించుకుంటున్నారా? ప్రభువా నీ చిత్తం నేను ఎక్కడ చేయలేకపోతున్నానయ్యా, నేను ఎక్కడ చేయాలి? పాత నిబంధనలో చదువుకుంటే మరి అనేక విషయాలు చదువుకుందుకు క్రొత్తగా ఉంటుంది. చూడండి, దేవునికి బలి అర్పించేటప్పుడు మరి చనిపోయిన వ్యక్తిని శవపేటికతో వెళ్ళినప్పుడు వాళ్ళు బలి అర్పించలేదంట. ఉదయకాలం ఆ అధ్యాయం చదువుకుంటే నాకు ఆశ్చర్యం. వాళ్ళు వచ్చి అడిగారు, మేము బలి ఇవ్వాలి కదా, మేము మొక్కుకున్నవి ఉన్నాయి, వాటిని మేము అర్పించాలి కదంటే అప్పుడు మోషే అంటాడు, మీరు ఆగండి, నేను దేవుడిని అడుగుతాను, దేవుడు మీ పక్షాన్ని ఏం చెప్తే అది చేయండి అన్నాడు. చూడండి, వాళ్ళు అనుకున్నారు అంటే ఆ దినాల్లో బలులు ఇచ్చేవాళ్ళు కాబట్టి అందరూ బలులు అర్పించేశారు. మరి దాన్ని అంటుకున్న వాళ్ళు అపవిత్రులు, వాళ్ళు స్నానం చేసి శుద్ధి కావాలి. కానీ ఈ బలికి మేము అర్హులం కాదు, మా బలులు అలా మిగిలిపోయినాయి కదా, మరి ఏంటి అని మోషే అని అడిగినప్పుడు మోషే అంటాడు, అక్కడ మీరు ఆగండి, నేను దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడిగి ఆ విషయాన్ని తెలుసుకుంటే ఆయన ఏం చెప్తే అది మీరు చేయండి అన్నాడు. చూడండి అప్పుడు దేవుడు చెప్పాడు, మీరు శుద్ధి చేసుకుని సాయంకాలం పూట ఆ బలులు మీరు ఏం చేసుకోవచ్చు? అర్పించుకోవచ్చు. చూడండి, కాబట్టి దేవుడి దగ్గర తెలుసుకుని చేశారు ఆ దినాలు. కానీ దినాలు యేసు ప్రభు వారు మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తం కార్చి నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మరణించిన దేవుని దగ్గర నీవు నేను తెలుసుకుని దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే నీతో నాతో మాట్లాడటానికి ఈ రోజున ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజుల్లో ప్రవక్తలు చెప్తే ఇశ్రాయేలు ప్రజలు, మోషే ప్రవక్త చెప్తే ఇశ్రాయేలు ప్రజలు చేసేవాడు. కానీ ఈ రోజున మరి నేను చెప్తే మీరు చేయటం కాదు, దేవుడే మీకు ఏది చెప్తే
అది మీరు చెయ్యాలి. కాబట్టి అందుకే ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడితే అబ్రహాము దేవుని మాట కాదనకుండా ఆయన చేసి, అందుకని తన కుమారుని బలియటానికి ఇష్టపడిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే ఆ చిన్నవారి మీద ఏమయ్యొద్దన్నాడు, ఆయన చేయి వేయొద్దు. చూసారా? కాబట్టి తర్వాత దేవుడు ఇందు మూలముగా నువ్వు నాకేమయ్యి ఉండమంటున్నాడు ఎక్కడైనా, భయపడేవాడని ఇందువల్ల నాకు కనబడుచున్నది అనేను. చూసారా? ఆయన అనుకున్నట్లుగా దేవునికి మొక్కినట్లుగానే మరి కుమారుడితో చెప్పినట్లుగానే ఏం కనబడింది, పొట్టేలు కనబడింది. అది తెచ్చారు, ఆయన సిద్ధపరిచిన బలిపీఠం మీద దాన్ని అర్పించి తన కుమారుడు ఎక్కడికి వచ్చారు, తిరిగి ఆ పనివారి దగ్గరికి. చూడండి, విశ్వాసం. మన విశ్వాసంతో ప్రార్థన చేస్తే అసాధ్యమైనవి దేవుడు ఏం చేస్తాడు, ఆయన సాధ్యపరిచి. విశ్వాసం ఉండాలి. మనకి విశ్వాసంతో పట్టుదలతో మనం ఏం చేసుకోవాలి, పట్టుదలతో ప్రార్థించాలి. ఇది అమ్మగా చెప్పేది కాదు, నాన్నగా చెప్పేది. మనకేదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, మనకైనా ఒక బాధ వచ్చినప్పుడు అది ఎక్కడికి తీసుకెళ్ళాలి, మనం ఏకాంతంగా మన గృహంలోనే ఉండి, లేక దేవుని మందిరంలోకి వచ్చి, లేక దైవజనునికి చెప్పుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మనకి గొప్ప జయాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అందుకే ఇక్కడ మరి అబ్రహాము చేసిన పని ఏంటంటే, అబ్రహాము మరి నిజమైన నాకు స్నేహితుడు. అందుకే దేవుడు అబ్రహాం మొరపెట్టుకుంటే అబ్రహాం ఏది చెప్తే దేవుడు అది విన్నాడు. అబ్రహాముతో దేవుడు అబ్రహాము దేవుని మాట విన్నాడు. మరి నువ్వు చెప్పేది దేవుడు వింటున్నాడు, దేవుడు చెప్పేది మీరు వింటున్నారా, నేను వింటున్నాను. చూడండి, ఈ దినాల్లో కాడ మనం దేవునికి మొరపెట్టుకుంటే ఉదయకాలం లేస్తే అయ్యా నాకు ఈ బలహీనత ఉందనో, లేకపోతే అయ్యా నాకు ఇది అవసరం ఉందనో, ఈరోజు నాకు మరి ఇది కావాలని మనం అడుగుతా ఉన్నాం. అడిగింది దేవుడు వింటామన్నాడు. మరి దేవుడు మనకు ఒకటి చెప్తామన్నాడు. ఆయన మాట మనం వినే వరకు ఉంటున్నామంటే ఉంటున్నాం. అబ్రహాము విన్నాడు, వినబట్టి ఏం చూశాడు, ఆయన జయం చూశాడు. తన కుమారుని క్షేమంగా ఇంటికి తెచ్చుకున్నాడు. చూసారా? మనం కూడా దేవుని యొక్క మాట మనం ఏం చేయాలి, వినాలి. దేవుని మాట వింటే మనకి ఏం కలుగుద్ది, క్షేమం కలుగుద్ది. ఆయన చిత్తం చేసేటప్పుడు మనకి మంచి కలుగుద్ది. కానీ అమ్మో దేవుని చిత్తం ఎలా చేసేది, దేవుని చిత్తం అమ్మో ఎలా చేస్తాం, వాళ్ళకే కానీ మనకి ఎలా కాదు. అందరూ దేవుని చిత్తము చేయవలసిన వాళ్ళని, అందరం ఆయన రక్తం చేత కడగబడిన వారు. ఆయన ఏది చెప్తే ఆ మాటకు మనం ఏం చూపించాలి, విధేయత చూపించాలి. ఆయన మాటకు మనం ఏమవ్వాలి, లోబడాలి. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో తగ్గించుకొని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, మన ప్రార్థనకైనా జవాబిస్తాడు. తర్వాత విశ్వాసంతో, తర్వాత పట్టుదలతో, నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా ఏదో నువ్వు 2 మాటలు మాట్లాడేసుకుంటే మరి తృప్తిగా నీకు మంచినీళ్ళు అయినప్పుడు మనసు పెట్టి నువ్వు మంచినీళ్ళు తాగితే నీకు ఎలాగుంటుంది, అక్కడ ఎలాగుంటుంది, దాహం తీరినట్టు ఉంటుంది కదా. ఏదో అడావుడికి వెళ్ళి తాగితే అసలు నువ్వు మంచినీళ్ళు తాగేవో లేదో కూడా తెలియదు. కాబట్టి దేవుని వాక్యం కాడ మనం ఎలా వినాలి, మనసు పెట్టి దేవుని మాటలు వినాలి. మనసు పెట్టి దేవుని మాటలు విన్న తర్వాత దేవుడు నీతో చెప్పింది చేయటానికి మనం ఏమవ్వాలి, ఇష్టపడాలి. దేవుని చిత్తం చేయటం వల్ల, దేవుని మాట వినటం వల్ల మనకేం కలుగుద్ది, మేలు కలుగుద్ది. చూసారా? అబ్రహాము దేవుని మాట విన్నాడు, ఆయనకి ఏం కలిగింది, మేలు కలిగింది. అలాగే దేవుడు అంటున్నాడు, ఇందు మూలంగా ఇప్పుడు నువ్వు భయభక్తులు, నీవు దేవునికి భయపడేవాడమని ఇందువలన నాకు కనబడుచున్నదని నువ్వు ఎవరు చెప్పారన్నమాట, దేవుడు అన్నాడు. చూసారా? దేవుడు ఆ మాట నీతో నాతో అనాలంటే మనం ఆయన మాట వినాలి. అందుకే కీర్తనల గ్రంథములో మనం చూసుకున్నట్లయితే ఇక్కడే మరి దీంట్లో చూద్దాం, పూర్తి చేద్దాం దీన్ని. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. ఏం పెట్టాడంటే ఆయన, యెహోవా ఈరే, యెహోవా ఈరే. ఎక్కడున్నది, పరిచనే వందనమయ్యా, వందనమయ్యా నన్ను స్వస్థపరచవే.
యెహోవా ఈరే, యెహోవా ఈరే, అక్కర తీర్చవే వందనమయ్యా. యెహోవా ఈరే, యెహోవా ఈరే, అక్కర తీర్చవే వందనమయ్యా. నా అక్కర తీర్చవే వందనమయ్యా. నాకు అక్కర తీర్చవే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించన్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను, పూర్ణ మనసుతో ఆరాధించన్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. చాలు. ఇక్కడ దేవుణ్ణి అబ్రహాము ఎలా ఆరాధించాడంటే పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆయన ఆరాధించాడు, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాడు. చూసారు, ప్రేమించటంలో అక్కడ ఎలా తెచ్చుకున్నాడు? ఆయన బలం తెచ్చుకున్నాడు. ఆయన చిత్తం చేయాలి అంటే మరి నిజంగా ఏం తెచ్చుకోవాలి మనం? మరి పూర్ణ బలముతో దేవుణ్ణి ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. అందుకని యెహోవా ఈరే ఏం చేశాడు? ఆయన అక్కర తీర్చాడు. చూసారా, మన అక్కర్లు తీర్చేవాడు, మన అవసరాలు తీర్చేవాడు, మన పరిస్థితులు కూడా ఆయన మార్చేవాడు. అక్కడ అబ్రహాం ఏమని పెట్టాడంటే యెహోవా ఈరే అని పేరు పెట్టాడంట. ఆ బలిపీఠం మీద ఆ పొట్టేళ్లను అర్పించిన తర్వాత దేవుడు అక్కడ ఆ స్థలానికి ఏం పెట్టాడంటే యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అక్కడ దేవుడు ఆయనకు సహాయం చేశాడు. చూసారు, మనకు సహాయం చేసే దేవుణ్ణి మనం విడిచిపెడుతున్నాం, కానీ ఆయన విడిచిపెట్టకూడదు. మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనకి ఏం కలిగిందిలే అనుకుంటున్నాం, కానీ మనం అలా అనుకోకూడదు. ఆయన మనం చేయవలసిన, మనం ఆయనకు చేయవలసింది చేస్తే ఆయన మనకు చేయవలసింది ఆయన చేస్తాం. మనం ఆయనకు సమయం ఇస్తే, మనం ఆయన సన్నిలో మొరపెట్టుకుంటే, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన మనం మొక్కి ప్రార్థన చేసుకుంటే మనకు కావలసిన అక్కర్లు ఆయన తీర్చేవాడు. చూసారా, అక్కర తీర్చే దేవుడు నీకు నాకు ఉండగా మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు, భయపడకూడదు. దేవునికి భయపడాలి, కానీ దేనికి మనం అబ్రహాము దేవుని చిత్తం ఎలా చేశాడు? ఈ కడవరి దినాల్లో మనం దేవుని చిత్తం చేయడానికి ముందుకు వెళ్ళాలి. అందుకే కీర్తనల గ్రంథము 116 కీర్తనలో రాయబడిన మాట చూస్తే అక్కడ ఒక వచనం పైన వచనం చదువుకుని ముగించుకుందాం. చూడండి, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఆయన నాకు చెవియొగ్గెను. దేవుడు చెవియొగ్గేవాడు. అక్కడ యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించే దేవుడు. దేవునికి ఏ విషయంలో నువ్వు మొరపెట్టుకుంటున్నావు? ఏ విషయంలో ఆయనకు నువ్వు మనవి చేస్తున్నావు? ఆ మొరను ఆ విన్నపమును దేవుడు ఏం చేసేవాడు? ఆయన ఆలకించాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. దేవుణ్ణి ఎక్కువగా మనం ప్రేమించాలి. దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుని మాట మనం వింటాం. దేవుడు మనకి ఏది చెప్తే ఆయన మాట మనం వింటే దేవుడు మనకు కావలసినన్నీ మనకు ఆయన ఇస్తాడు. అందుకే యెహోవా ఈరే ఆయన నా అక్కర్లు తీర్చేవాడు. ఆయన అక్కర తీర్చాడు. తనకున్న పరిస్థితిని అక్కడ మరి ఏదో అనుకుని నిజంగా ఆ వాక్యం చదివితే ప్రారంభంలో మనకు అర్థం కాదు. అమ్మో, ఇస్సాకుని దేవుడిచ్చి ఇచ్చినట్టు తీసేసుకున్నాడే, ఆయన అలాంటోడే అని అనుకుంటారు. కానీ వాక్యం చదవాలి, ముందుకు వెళ్ళాలి. లోతుకి వెళితే క్రీస్తులో ఉన్న అనుభవం ఏంటో మనకు తెలుసు. అందుకని ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్నాడు అలా అంటాడు అక్కడ పేతురు భక్తుడు. ప్రభు ఎలాంటి వాడు? దయాళుడు. ఆయన దయ ఎవరికి తెలుసు? ఎలా తెలుస్తుంది మనకంటే ఆయన దగ్గరికి వస్తేనే, ఆయన పాదాల దగ్గర మనం కూర్చుంటేనే ఆ దయ ఏంటో తెలుస్తుంది. ఆయనలో ఉన్న రుచి ఏంటో మనకు తెలుసు, ఆయన అనుభవం ఏంటో మనకు తెలుస్తుంది. ఆయన దగ్గరికి రాకోకుండా, ఆయన పాదాల దగ్గర మనం కూర్చోకోకుండా, ఆయన అడక్కోకుండా, ఆయన అనుభవాన్ని మేము తెలుసుకోకుండా ఆయన దయాళుడని నేను చెప్పినా నీకు ఆ రుచి తెలియదు. ప్రభు దగ్గరికి రండి, ప్రభువుని అడగండి. ఆయన దగ్గర ఉన్న దయాళత్వం ఏంటో, ఆయనలో ఉన్న మంచి ఏంటో, ఆ రుచి ఏంటో మనం తెలుసుకోవాలంటే ప్రభు పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తే ఆ మంచి అనేది మనకి తెలుస్తుంది. ప్రార్థన చేసుకుందాం.
నీ పాదం లెక్కలే స్తుతులు స్తోత్రం నాయన. దయగల దేవుడా నీ పాదంలో కొందనాలయ్యా. మీరే చూడు, మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నావు. నువ్వు దయగల దేవుడువు, ప్రేమగల దేవుడువు అయ్యా, ఆశ్చర్యకరుడువు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. మీరే చూడండి నాయన. ఇంతవరకు నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు ప్రభువా. అయ్యా యేసయ్యా మీకే స్తుతులు స్తుతులు స్తుతులు. అబ్రహాము ఏ రీతిగా నీ చిత్తము జరిగించాడో తండ్రి, మేము నీ చిత్తము చేయడం మాకు నేర్పించమని అయ్యా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ పాదంలో కొందనాలయ్యా. సర్వశక్తి గల దేవుడా మీకే స్తుతులు. సర్వాధికారి అయ్యా నీ పాదములకు వందనాలు ప్రభువా. మీరు చూడండి, ఇంతవరకు నాతో మాతో మీరు మాట్లాడిన దేవా నీ పాదములకు వందనాలు అయ్యా. ఒకసారి మీరు చూడండి, నీ మాటలకు మేము ఇదైతే చూపించేవారుగా చేయండి. నీ మాట అబ్రహాము ఏ రీతిగా నీ చిత్తం జరిగించాడు, ఈ కడవరి దినాల్లో నీ చిత్తం చేసే మనసు మాకు దయచే. నీకు లోబడే మనసు మాకు దయచే. నీ మాట వినే మనసు మాకు దయచే. నీ మాట వినినందువల్ల ప్రభు, నీకు లోబడినందువల్ల అయ్యా నాయనా మీకే స్తుతులు. మా అక్కర్లు తీరుస్తావని అయ్యా, మాకు సహాయం చేస్తావని లేఖనం సెలవిస్తూ ఉంది. అబ్రహాముని మాట చేసినందువల్ల తన అక్కర తీర్చారు దేవా. నీ స్తుతులయ్యా. అయ్యా నీకే వందనాలు. నేను ఇక్కడ దినాలు నువ్వు ఏర్పాటు చేసుకునే బిడ్డలందరూ నీ మాట వినడం నేర్పించండి, నీ చిత్తం చేయడం నేర్పించండి. ఏది మా పట్ల నీ ఉద్దేశమో, నీ చిత్తం ఏమైనదో, నీ ఉద్దేశం ఏమైనదో దాని ప్రకారంగా అడిగి ప్రభు మిమ్మల్ని అడిగి తెలుసుకుని నడిచే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.